ఎస్, కరీంనగర్ కార్పొరేషన్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పుడిప్పుడే మాజీ మేయర్ 4 సార్లు కార్పొరేటర్గా, మరొకసారి 5వ సారి సైతం 1200 పైచీలకు మెజార్టీతో థంపింగ్ మెజార్టీ విక్టరీ సాధించినటువంటి తాజా మాజీ మేయర్ సునీల్ రావు ఉన్నారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఒక భారతీయ జనతా పార్టీ ప్రభంజనం కరీంనగర్ గడ్డ మీద ఉంది అని చెప్పుకోవచ్చా? ఈ విజయానికి గల ప్రధాన కారణం ఏమంటారు మీరు? ఈ విజయానికి ప్రధాన కారణం కరీంనగర్ ప్రజలు, కరీంనగర్ ఓటర్ మహాశయులు, వారి యొక్క ఆశీర్వాదం వల్లనే ఈ విజయం సాధ్యమైంది. మరి కరీంనగర్లో గత 6-6.5 సంవత్సరాలుగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరిగినాయి, కేంద్ర ప్రభుత్వం ద్వారా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా నిధుల సమీకరణ జరిగింది, ఏ విధంగా స్మార్ట్ సిటీ ద్వారా కావచ్చు, ఇతర అమృత్ 1లో కావచ్చు, అమృత్ 2లో కావచ్చు, అందరినీ కూడా మరి ఆ నిధులు తీసుకొచ్చి కరీంనగర్ డెవలప్మెంట్ చేసినాం కాబట్టి కరీంనగర్లో జరిగిన డెవలప్మెంట్కు ప్రజలు మద్దతు ఇచ్చిండ్రు. తప్పకుండా కూడా బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయనే విశ్వాసం వారికి ఉంది కాబట్టి ఆ విశ్వాసానికి ప్రతిఫలం ఈ యొక్క గెలుపుగా మేము భావిస్తాను. తప్పకుండా కూడా వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొస్తాం, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తాం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున కరీంనగర్ నగరపై రుణం తీసుకునే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కరీంనగర్ గడ్డ మీదనే చాలా కాన్సన్ట్రేషన్ చేసిన పరిస్థితి, కాషాయం జెండా ఎగరడేమో, మరి క్లియర్ కట్ మెజారిటీ రావడం. దీనికి ప్రధాన కారణం బండి సంజయ్ ఎఫర్ట్స్, మీరందరూ సమిష్టి కృషి అని అనుకోవచ్చా? అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే బీజేపీకి వేయాలనేటువంటి నినాదాన్ని మీరు ప్రజల్లోకి తీసుకుపోవడంలో సక్సెస్ అయ్యారా? 100% సక్సెస్ అయినాం. కరీంనగర్ నగర ప్రజలు ఏదైతే ఆశించిండ్రో వారి ఆశయాల మేరకు మేము కార్యక్రమాలు తీసుకున్నాం. ప్రతి గడప గడపకి వెళ్ళినాం, అందరం ఏకతాటిపై ఉన్నాం. గడప గడపకి వెళ్ళి వారి యొక్క తలుపు తట్టి గతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు వారికి చెప్పినాం, రాబోయే రోజుల్లో చేసే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగే రాబోయే రోజులు జరిగితే చేపట్టే కార్యక్రమాలు, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో చేపట్టే కార్యక్రమాలు, ఇవన్నీ చేసినాం కాబట్టి, ఇవన్నీ చెప్పినాం కాబట్టి వారిని విశ్వసించారు. మా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలిపించారు. తప్పకుండా ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా పనిచేస్తాం. సో మొత్తం మీద మరొక కార్పొరేటర్ ఉన్నారు 56వ డివిజన్ నుంచి. గతంలో వీరు బీఆర్ఎస్ నుంచి కీలక పాత్ర పోషించారు. తాజాగా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా థంపింగ్ మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మీరు గతంలో సైతం కార్పొరేటర్గా ఉన్నారు. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? మీ విజయాన్ని ఎట్లా చూస్తారు? మా 56 డివిజన్ అభివృద్ధి కోసం నేను చాలా కష్టపడతాను. ఇంటింటికి సర్వే చేసుకొని ఎక్కడెక్కడ డ్రైన్ ఉన్నాయి, ఎక్కడెక్కడ రోడ్లు ఉన్నాయి అన్నీ నేను ట్యాప్స్ కానీ పెన్షన్స్ కానీ వాళ్ళందరికీ కృషి చేయడానికి నేను ముందు పడతానని కోరుకుంటున్నాను. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తాను. ప్రజలకు అందుబాటులో ఉంటాను. ప్రతి పండుగకు అందరినీ కలుసుకుంటాను. అందరికీ ఇంటింటికి తిరుగుతూనే ఉంటాను. మేమిద్దరమే ప్రతి ఇంటికి ఇద్దరం కలిసి తిరిగి అందరికీ అందుబాటులో ఉంటాము. మీరు చెప్పండి రేణుక గారు, 41వ డివిజన్ నుంచి మీరు మొదటిసారి కదా కార్పొరేటర్గా కావడము, మీరు ఎట్లా చూస్తారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా? మీ 41వ డివిజన్ ప్రజలకి ఏం హామీలు ఇచ్చారు, ఏం చేస్తారు? ఎప్పుడు కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి సేవ చేయడానికి ఎప్పుడు కూడా నేను సిద్ధంగా ఉంటాను. ముఖ్యంగా 41వ డివిజన్ ప్రజలందరికీ కూడా నమస్కారము. ఎందుకంటే నా మీద నమ్మకం పెట్టుకొని నాకు ఓటేసి గెలిపించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఖచ్చితంగా కొన్ని రోడ్లు ఉన్నాయి, కొన్ని మున్సిపల్ వాటర్ ట్యాపింగ్ ఉన్నాయి, ఇంకొన్ని శానిటేషన్ వర్క్స్ ఉన్నాయి. కంపల్సరీ అవన్నీ కూడా నేను కంప్లీట్ చేసి వాళ్ళు వేసిన ఓటుకు రుణం తీర్చుకుంటాను. ఖచ్చితంగా చేస్తాను పని. సో మొత్తం మీద తనని గెలిపించిన ఓటర్ మహాశైలకి థ్యాంక్స్ చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది కార్పొరేటర్లు ఉన్నారు, వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఒక్కసారిగా తాజా మాజీ కార్పొరేటర్ సైతం ఉన్నారు. దీనికి సంబంధించి పవన్ ఉన్నారు. పవన్, మీరు ఏ డివిజన్ నుంచి విజయం సాధించడం జరిగింది, ఎట్లా చూసుకోవచ్చు దీనికి సంబంధించి? ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మీరు ఎట్లా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు? ముందుగా గతంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చారు, ఇప్పుడు విజయం సాధించారు. ఏదైతే 5 సంవత్సరాలు ప్లస్ 1 సంవత్సరం ఏదైతే ఎక్స్ కార్పొరేటర్గా ఏదైతే నేను పీరియడ్లో చేశానో, ఏదైతే కష్టపడ్డానో కష్టానికి ఫలితం వచ్చింది. నేను 1640 ఓట్లతో గెలిచాను. 831 ఓట్లతో లీడ్ వచ్చింది, మెజార్టీతో గెలిచాను. థంపింగ్ మెజార్టీ సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ కంగ్రాచులేషన్స్. అత్యధిక సార్లు కరీంనగర్ కార్పొరేషన్లో మీరు ఒక మేయర్గా, కార్పొరేటర్గా 6వ సారి విజయం సాధించినటువంటి విషయం. ముందుగా మీ విజయానికి ప్రధాన కారణం ఏంటి?
ప్రజలతోటి మమేకం ఉండడమే ప్రధాన కారణం. వాళ్ళ కష్ట సుఖాలలో వాళ్ళ కానీ సొన్నాయి కానీ అవైలబుల్ ఉండటమే నా ఆలోచన. ఎప్పుడు అట్టనే ఉంటాయి కాబట్టి ప్రజలు మళ్ళొక్కసారి 6వసారి ఆదరించిండ్రు. కేసీఆర్ గారి లక్కీ ఫిగర్ కూడా 6 కాబట్టి 6 సార్లు గెలిచిన ఈ ఎన్నిక కూడా కేసీఆర్ గారికి అంకితం. అంటే మీకు చెప్పండి, భారత రాష్ట్ర సమితికి సంబంధించి కొంతమంది మాత్రమే విజయం సాధించారు, ఆల్మోస్ట్ వాష్ అవుట్ అయినట్టుగా చెప్పుకోవచ్చా? ఎందుకు ఇది ప్రధాన కారణం? ఎందుకంటే గతమెంతో ఘనకీర్తి ఉన్నటువంటి బీఆర్ఎస్ గడ్డ ఇది ప్రధాన కారణం ఏంది? బాధ్యత ఎవరు? దానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక విషయం, ఈ తప్ప డబ్బులు ప్రలోభాలకు విపరీతంగా భారతీయ జనతా పార్టీ పెట్టింది. మీరు నమ్మండి. అంటే మీరు పంచలేదా? అసలు పైసలు పంచడం ఎక్కడది? రూపాయి ఇయ్యలే ఎవరికి. పార్టీ 5 పైసలు ఎవరికి ఇయ్యలేదు, కనీసం మెటీరియల్ కూడా సప్లై లేదు. వాట్ అబౌట్ కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ సార్. అవి 2 రూలింగ్లో ఉన్నది, ఒకటి కేంద్రంలో ఒకటి రాష్ట్రంలో. మేము కేవలం ప్రతిపక్షంలో ఉన్నాం అక్కడ ఇక్కడ, కాబట్టి మాకు ఇబ్బందికరమైన వాతావరణం ఉండే కదా. అందులో దృష్టిలో పెట్టుకొని మాకు సీట్లు దాదాపు 10-11 వచ్చేటట్టు ఉన్నాయి. అట్లా మరీ మేము పూర్తిగా తుడిచిపెట్టుకోలే. కాంగ్రెస్ లాస్ట్ టైం 0, కానీ ఈరోజు బీఆర్ఎస్ 0 లేదు. వీఆర్ ఇన్ కంఫర్టబుల్ ఫిగర్, నో ప్రాబ్లం, దాంట్లో అనుమానం లేదు. తప్పనిసరిగా పుంజుకుంటాం. దాంట్లో వాళ్ళు చేసే పనులకు ఆయన చెప్పిన ఏ మాటలు ఇచ్చిండో. అంటే ఏ సమస్యలు ప్రధానంగా ఉన్నాయి? ఎందుకంటే దశాబ్ద కాలం ఈ కరీంనగర్ కార్పొరేషన్ గడ్డ మీద బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు, మాజీ మంత్రి ఉన్నాడు, స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నారు. మీరు ఏం చేయలేకపోయారు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఏం డిమాండ్ చేస్తారు? ముఖ్యంగా డిమాండ్ ఏం లేదు సార్, వాళ్ళన్నీ హామీలు ఇచ్చిండ్రు. తొండి హామీలు, అక్కర్రాని హామీలు. వాళ్ళు ఇక ఇచ్చిన హామీలన్నీ కూడా దాంతో తెలిసిపోయింది ఏంటంటే ఇవి పూర్తిగా ఏ రకంగానైనా కైవసం చేసుకోవాలని ఆలోచనతో డబ్బులు ఇటు హామీలతోటి వాళ్ళ ప్లాన్ వాళ్ళు వేసుకున్నారు. దే ఆర్ సక్సెస్ అయినరు. మనం తప్పు హామీలు ఇచ్చే ఆలోచన మీకు లేకుండే, కానీ ప్రజలందరూ కూడా గిన్ని సీట్లు మాకు ఇచ్చిర్రంటే మాకు ఇంతో అంత ఆదరణ ఉన్నట్టే కదా. లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఒక సీటు కూడా రాలే కదా కాంగ్రెస్కు, కానీ ఈరోజు మేము గెలిచినాం. అంటే వాళ్ళు 2014లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక కనీస గౌరవప్రదమైన స్కోర్ ఉండే, కానీ ఆ తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లోనే 0 అయింది కదా. 0 అయింది అప్పుడు 0 అయింది కాబట్టి ఈ రకంగా ఇబ్బందికర వాతావరణం వాళ్ళకి అయింది. ఒకటి కూడా గెలవలే, ఇప్పుడు కొన్ని గెలిచినాయి. కంగ్రాచులేషన్. మొత్తం మీద వారు ఇచ్చినటువంటి హామీలను ఏ మేరకి చేస్తారనేటువంటి కోణంలో వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక కార్పొరేటర్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. ముందుగా కంగ్రాచులేషన్స్, థంపింగ్ మెజార్టీతో మరొకసారి రెండవసారి 22వ గడ్డ మీద 22వ డివిజన్ మీద మీరు విజయం సాధించడం జరిగింది. ఏం హామీలు ఇచ్చారు, ఏ విధంగా మీరు పూర్తి చేయబోతున్నారు? ఆర్టీకి ముందుగా ధన్యవాదాలు మా కోఆపరేషన్ ఇచ్చినందుకు. మేము ఏం లేదు, అన్ని దాదాపు చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి అయ్యే పనే. మా ఎస్ఆర్ఆర్ వాకర్స్ చుట్టూ 10 డివిజన్ల ప్రజలు ఇక్కడ వాకింగ్ చేస్తారు కనుక వాకింగ్ ట్రాక్ అనేది ఇమ్మీడియట్గా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తక్కువ టైంలోనే అది చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందుబాటులో ఉంటూ అన్ని ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తారా మీరు? మా కేంద్ర మంత్రి సహకారంతో ఖచ్చితంగా నెరవేరుస్తాం మేము. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ మరొక లీడర్ ఇప్పటికే సర్టిఫికేట్ తీసుకున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దానికి సంబంధించి అయితే మనకు అందుబాటులో ఉన్నారు. డివిజన్ నుంచి మీరు ఏ పార్టీ నుంచి విజయం సాధించడం జరిగింది, ఏమి హామీలు ఇచ్చారు, ఎట్లా నెరవేర్చబోతున్నారు, మీ విజయానికి మీరు ఎట్లా ఆస్వాదిస్తున్నారు, మీరేం చెప్తున్నారు? మీ కార్పొరేట్ మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్తారు? మిమ్మల్ని గెలిపించారు కదా. మొదటిగా 53వ డివిజన్ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డివిజన్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరీ మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. అవి నాతో డిస్కస్ చేశారు. సంజయ్ అన్న గారితో మాట్లాడి అవి కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తుంటాం. మేము డివిజన్ ప్రజలకు అందరికీ సేవ చేసుకుందాం అనే ఆలోచనతో ఇందులోకి ముందుకు వచ్చాం. సో మొత్తం మీద 40వ డివిజన్కి సంబంధించి పుష్పలత నల్వాల పుష్పలత ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి. మీరు ఏ హామీలు ఇచ్చారు, మీ విజయం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ముందుగా మీకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ గెలుపు నాది 40వ డివిజన్కే నేను అంకితం చేస్తున్నా. ప్రజలకు నేను తల వంచి నమస్కారం చేస్తున్నా. వాళ్ళకే నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. నేను హామీలు ఇచ్చినాయని నెరవేరుస్తానని నాకు నమ్మకం ఉన్నది. ఇదివరకు మా సారు 2 టైమ్స్ చేసిండు. మంచితనంతోనే నన్ను బీఆర్ఎస్ నుండి కూడా గెలిపించారు. ప్రజలందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను.
సో మొత్తం మీద ఇటు పార్టీలకు అతీతంగా ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అన్ని పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు ఒకటే చెప్తున్నారు, తమని గెలిపించినటువంటి ఓటర్ మహాశయులకి కృతజ్ఞతలు చెప్తున్నా అని చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి మరో కార్పొరేటర్ ఉన్నారు. మీరు మీ డివిజన్కి సంబంధించి మీరు 44 చాడగుండ కవిత గారు, మీరు ఎట్లాంటి హామీలు ఇచ్చారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీ విజయం పట్ల? పేరు పేరున దగ్గర బూడిక నమస్కారాలు. అందరికి నాకు ఓట్లు వేసి గెలిపించినందుకు వాడ ప్రజలందరికీ నమస్కారాలు. సో మీరు మీ గత కొన్నాళ్ళుగా కార్పొరేటర్గా, కౌన్సిలర్గా ప్రజలతో మమేకమై ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మీ మేడం విజయం సాధించడం జరిగింది. ముందుగా కంగ్రాచులేషన్స్. మీకు మీ డివిజన్లో ఏ పనులు పెండింగ్లో ఉన్నాయి, ఎట్లా వాటిని నెరవేర్చే అవకాశం? గత 25 సంవత్సరాల నుండి నన్ను కాలనీ ప్రజలు, వార్డు ప్రజలు 4 సార్లు గెలిపించిండు, ఇది 5వ సారి గెలిపించిండు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి లైబ్రరీ వేయించాలి, ఆ తర్వాత చిన్న చిన్న పనులు ఉన్నాయి. మొత్తానికి 90% పనులన్నీ చేసినాం. ఇంకా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం. పొద్దున 5 గంటలకి రాత్రి 10 దాకా అందుబాటులో ఉండి ప్రజల సేవే మా ధ్యేయంగా భావించి మమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మొత్తం మీద ఒకటే చెప్తున్నారు, ప్రజలకి అందుబాటులో ఉంటాం, వారికి ఇచ్చినటువంటి హామీలని పక్కగా నెరవేరుస్తామని చెప్పి పార్టీలకి అతీతంగా ఉన్నటువంటి విజయం సాధించిన అభ్యర్థులు అయితే కార్పొరేటర్గా విజయం సాధించిన అభ్యర్థులు 54వ డివిజన్ నుంచి ముందుగా విజయం సాధించినందుకు మీకు కంగ్రాచులేషన్స్. మీరు ఏం చెప్తారు మీ డివిజన్ ప్రజలకి? మా డివిజన్ ప్రజలందరూ ఎంతో సహకరించి నాతోటి అడుగులు వేసి నన్ను గెలిపించినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతో టఫ్ ఉన్నా కానీ అభివృద్ధికే పట్టం కట్టిండ్రు. డబ్బులకు ఓట్లు వేయలే, వాళ్ళు పని చేసే వాళ్ళకే ఓట్లు వేసిండ్రు. ఓట్లు వేసి ఈరోజు నన్ను గెలిపించిండ్రు. నేను తర్వాత నేను వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. ఎవరికి కృతజ్ఞత ఉంటే ఒకవైపు ప్రజలకు ఉంటారు, డివిజన్ ప్రజలకు ఉంటారు. మీకు బీఫామ్ ఇచ్చింది ఎవరు, వాళ్ళకి ఎట్లా చెప్తారు? సంజయ్ అన్న నాయకత్వంలో మేము బీజేపీ నుండి సంజయ్ అన్న ఆశీర్వాదాలతో గెలవడం జరిగింది. మేము సదా సంజయ్ అన్నకి ఎప్పుడు రుణపడి ఉంటాను. సో మొత్తం మీద ఒకటే మెసేజ్ ఇస్తున్నటువంటి పరిస్థితి, మొదటిసారా రెండోసారా అనేది కాదు, మా డివిజన్ ప్రజలకి మేము అందుబాటులో ఉంటాము, ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పేసి కార్పొరేటర్గా తాజాగా ఎన్నికైనటువంటి అభ్యర్థులు చెప్తున్నటువంటి విషయం. సో విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.